తగరపోల్స సమీపంలోని సంగివలస జాతీయ రహదారి వంతెన వద్ద వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. సంగివలస వద్ద హైవేలో భారీగా నీరు నిలిచిపోయి ప్రయాణికులు వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే టీడీపీ నాయకులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానిక ప్రజలు రైతులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అలాగే జాతీయ రహదారుల శాఖ, ఇరిగేషన్, జీవీఎంసీ అధికారులతో చర్చించి సమస్యకు శాశ్వత పరిష్కారంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ సంబంధిత అధికారులందరినీ సమన్వయం చేసి వరద నీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ సమస్యను గత పాలకులు నిర్లక్ష్యం చేయటంతో పరిస్థితి ఇంతవరకు వచ్చిందని పేర్కొన్నారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారానికి సంబంధించిన నివేదికను అధికారులు సిద్ధం చేస్తారని వెల్లడించారు. ఏదైతే ఈ సంగివలస గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు పడ్డప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా వాటర్ స్టాగ్నేషన్ కావటం, ఈ రోడ్డు మీద ఎవరైనా ప్రయాణించాలంటే వాహనదారులు కానీ లేకపోతే టూ వీలర్స్ కానీ అలాగే ప్రత్యేకించి పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలాసార్లు దీని మీద స్థానిక నాయకులు వాళ్ళందరూ కూడా అధికారులతో కంప్లైంట్ చేసినప్పుడు కూడా దానికి ఏమీ సొల్యూషన్ లేని నేపథ్యంలో నిన్నటి నుంచి విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్న కారణం వల్ల ఈరోజు ఉదయం ఇక్కడ హెవీగా వాటర్ స్టాక్ అయ్యాయి. అయితే ఒకటి మాత్రం గ్యారెంటీ, దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం చూపించాల్సిన అవసరం చాలా ఇమీడియట్గా ఉంది. ఎందుకంటే ఇది ఒక ప్రధాన హైవే, అందులో ఒక ఇంపార్టెంట్ జంక్షన్ కూడలు. ఇది ఇటువంటి ప్రాంతంలో వర్షం పడ్డ ప్రతిసారి కూడా ఇలా ఇబ్బందులు పడటం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది క్షమించాలని నేరం. దీనికి సొల్యూషన్ ఖచ్చితంగా చూపించాలి. నేను ఎన్హెచ్ వాళ్ళని, అలాగే ఇరిగేషన్ వాళ్ళని, అలాగే కమిషనర్ జీఎంసీకి సంబంధించి అందరితో కలిపి ఒక ఎక్స్పర్ట్స్ ముగ్గురు కూడా మాట్లాడుకొని ఎలా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం. ఒక 1 వీక్లో వాళ్ళకి రిపోర్ట్ ఒకటి తయారు చేస్తారు. తయారు చేసినాక దాని ప్రకారం అవుట్ఫ్లో అక్కడ లెవెల్ తగ్గించడమా, లేదు ఇన్ఫ్లో వచ్చేదాన్ని డైవర్ట్ చేయటమా, లేదు ఇంకేదైనా వేరే మార్గం ఉందా, ఇవన్నీ కూడా ఒకసారి అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ని బట్టి ఒక డెసిషన్ తీసుకొని ఈ సమస్యకి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా చూపిస్తాం.